అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్ లోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ సాంగ్ తెరకెక్కుతోందా? వార్ 2 మూవీలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి చేస్తున్న కాంబినేషనల్ సాంగ్ షూటింగ్ టైంలోనే సెన్సేషన్ అవుతోందా? హాలీవుడ్, యూరోపియన్ పాప్ సింగర్స్ కూడా ఎన్ని పాటలు చేసినా ఏ పాట కూడా వార్ 2 మూవీ సాంగ్ రేంజ్ ని రీచ్ కాలేదని తెలుస్తోంది. రేరెస్ట్ రికార్డ్ వార్ 2 అకౌంట్ లో పడుతోంది. సరే, పాప్ సాంగ్స్ తప్ప హాలీవుడ్ లో సాంగ్స్ ఉండవు కాబట్టి ఇండియన్ సినిమాతో వాళ్ళు పోటీ పడలేరనుకుందాం. కానీ ఇండియాలో సంజయ్ లీలా బన్సాలి, శంకర్ లాంటి దర్శకుల సినిమాల్లో ఒక్కో పాటతో ఓ మీడియం బడ్జెట్ మూవీనే తీయొచ్చంటారు. ఆ రికార్డ్ ని వార్ 2 మూవీ సాంగ్ బ్రేక్ చేస్తుందా? అంతగా అందులో ఏముంది? ఎందుకంత ఖర్చు అవుతోంది? హావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా పాటతో ఓ మీడియం బడ్జెట్ మూవీ తీయొచ్చంటే నమ్ముతారా? అచ్చంగా అదే జరుగుతుందా? ఏకంగా 20 కోట్ల ఖర్చు ఒక్క పాటకే పెడుతోంది వార్ 2 మూవీ టీం. నిజానికి గేమ్ చేంజర్లో 70 కోట్లు ఒక సాంగ్కి పెట్టారని, 80 కోట్లు ఖర్చయిందని భారీ ప్రచారం జరిగింది. రోబో 2.0లో ఒక పాట ఖర్చు 30 కోట్లంటూ పెద్దగా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ నిజం లెక్కలు కావని తర్వాత తేలింది. రెండూ కూడా డిజాస్టర్ అవ్వడంతో వీటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ వార్ 2 మూవీలో మాత్రం హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సాంగ్కి 20 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. ముందుగా 15 కోట్లు అంచనా వేశారు. కానీ పాట షూటింగ్ 60% పూర్తయ్యేసరికి 15 కోట్లు నీళ్లలా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని తెలుస్తుంది. నిజానికి హాలీవుడ్ సినిమాల్లో పాటలుండవు. కాకపోతే కొన్ని మూవీలు ప్రత్యేకం. అప్పట్లో మౌలిన్ రగ్లో ఒక పాట కోసం 6 కోట్లు ఖర్చు పెడితే అంతా షాక్ అయ్యారు. కాకపోతే ఇంగ్లీష్ సాంగ్స్ ఆల్బమ్స్కి మాత్రం 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టిన దాఖలాలున్నాయి. కాకపోతే 50 నుంచి 100 పాటలకు అంత ఖర్చు చేశారు. అలా చూసినా పాటకి 1 నుంచి 2 కోట్లే ఖర్చు అయినట్టు. ఎలా చూసినా ఈ పాటల కల్చర్ మన మూవీల్లోనే ఎక్కువ. అందుకే వరల్డ్ టాప్ 10 కాస్ట్లీ సాంగ్స్ అన్ని భారతీయ సినిమా పాటలే. అందులో నెంబర్ 1 ప్లేస్లో ఉండబోతుంది వార్ 2 మూవీ సాంగ్. ఇక మిగతా ప్లేస్లో 10 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన షారుఖ్ మూవీ జవాన్ సాంగ్ ఉంటే, సేమ్ ప్లేస్లో 10 కోట్ల ఖర్చుతో గేమ్ చేంజర్ సాంగ్ జరగండి ఉంది. సినిమా హిట్ కాకున్నా ఇలా మాత్రం ఆ పాటకు రికార్డు దక్కింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో 2.0 సాంగ్ యంత్రలోకపు సుందరివికి 9 కోట్ల వరకు ఖర్చు చేసిందట శంకర్ టీం. విచిత్రం ఏంటంటే ఎంతో ఖర్చుతో తెరకెక్కిన పద్మావత్, బాజీరావు మస్తానీ పాటలు కూడా 3 నుంచి 4 కోట్ల లోపే ఖర్చుతో తెరకెక్కాయి. సో ఒక సినిమాకు కోట్లు ఖర్చు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఒక పాటకి ఖర్చు 1, 2 కోట్లు, 10 కోట్లు అంటే ఊహాతీతం. ఎందుకంటే నటులకు ఆల్రెడీ రెమ్యునరేషన్ దక్కుతుంది. టెక్నీషియన్స్కి సినిమా మొత్తం లెక్కన పారితోషికం ఉంటుంది. కేవలం సెట్లు, డాన్సర్లు, అందులో వాడిన ఎక్విప్మెంట్లు వీటికే ఖర్చు అవుతుంది. అది కూడా మరీ కోట్లలో ఊహించలేం. కానీ 20 కోట్లంటే ఓ మీడియం రేంజ్ మూవీ తీయొచ్చు. అంత ఖర్చుతో వార్ 2లో సాంగ్ షూటింగ్ చేస్తున్నారంటేనే దాని సెట్కే సగం ఖర్చయిందని తెలుస్తోంది. 550 మంది టాప్ డ్యాన్స్ మాస్టర్లను ఈ పాటలో డాన్సర్స్గా తీసుకోవటం, వాళ్ళ రెమ్యునరేషన్, అలానే వాళ్ళ కాస్ట్యూమ్స్కి భారీ ఎత్తున ఖర్చు అవుతుందట. ఈ మూవీలో ఉన్న 2 సాంగ్స్ని ఐమాక్స్ కెమెరాతో షూట్ చేయడం వల్ల కూడా ఖర్చు భారీగానే పెరిగిందని తెలుస్తుంది. 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి విడుదలకు ముందే 1500 కోట్ల నుంచి 1800 కోట్ల వరకు రాబట్టేలా ఉన్న మూవీలో ఓ పాట కోసం 20 కోట్లు ఖర్చు నిజంగా వర్త్ ఇట్ అంటున్నారు జనాలు.